వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. నెక్స్ట్ ఇప్పుడు మనము పండిత రమాబాయి సరస్వతి గురించి చూద్దాం. పండిత రమాబాయి సరస్వతి. సో ఈ పండిత రమాబాయి సరస్వతి యొక్క అసలు పేరేందంటే రమాబాయి డోంగ్రే. ఈమె యొక్క అసలు పేరేందంటే రమాబాయి డోంగ్రే. సో ఈ రమాబాయి డోంగ్రే ఎప్పుడు జన్మించిందంటే 1858 ఏప్రిల్ 23న ఈ రమాబాయి డోంగ్రే జన్మించింది. ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది ఈ రమాబాయి డోంగ్రే. ఈమె యొక్క తండ్రి ఎవరంటే అనంత శాస్త్రి. ఈమె యొక్క తండ్రి అనంత శాస్త్రి అండ్ తల్లి వచ్చేసి లక్ష్మీబాయి. తల్లి లక్ష్మీబాయి. తండ్రి అనంత శాస్త్రి అండ్ తల్లి వచ్చేసి లక్ష్మీబాయి. సో ఈ రమాబాయి డోంగ్రే ఎక్కడ జన్మించిందంటే మద్రాస్ ప్రెసిడెన్సీలో జన్మించింది. మద్రాస్ ప్రెసిడెన్సీలో ఎక్కడంటే ఇక్కడ మనకి కెనరా జిల్లాలో ఉన్నటువంటి గంగమూల అటవీ ప్రాంతంలో జన్మిస్తుంది ఈ రమా డోంగ్రే. సో ఇక్కడ ప్రస్తుతము ఈ గంగమూల ప్రాంతం ఎక్కడ ఉందంటే ఇక్కడ మనకి కర్ణాటకలోని పశ్చిమ కనుమల అడవులలో ఉంది ఈ గంగమూల ప్రాంతం. నెక్స్ట్ ఈమె యొక్క బిరుదులు చూస్తే రమా డోంగ్రే యొక్క బిరుదులు చూస్తే ఇక్కడ మనకి ఈమె 1878లో ఇక్కడ పండిత అండ్ సరస్వతి బిరుదులు ఇవ్వబడ్డాయి. సో ఇక్కడ 1878లో పండిత అండ్ సరస్వతి బిరుదులు ఎక్కడి నుంచి పొందిందంటే ఇక్కడ మనకి కలకత్తా యూనివర్సిటీ. ఈ రెండు బిరుదుల్ని ఎవరు ప్రదానం చేశారంటే కలకత్తా విశ్వవిద్యాలయం వాళ్ళు ఈ రెండు బిరుదుల్ని ప్రదానం చేశారు. అండ్ ఇక్కడ మనకి కైజర్ ఈ హింద్ బిరుదుని బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారంటే 1919లో కైజర్ ఈ హింద్ అనే బిరుదును బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు. సో దీని తర్వాత నెక్స్ట్ మనము ఈమె యొక్క పుస్తకాలని చూద్దాం. సో ఇక్కడ మనకి ఈమె 1882లో ఈమె మనకి స్త్రీ ధర్మ నీతి అనే పుస్తకాన్ని రచించింది. ఈమె రచించినటువంటి మొదటి పుస్తకం ఏదంటే ఇక్కడ మనకి స్త్రీ ధర్మ నీతి. ఈమె యొక్క ఫస్ట్ బుక్ ఏదంటే స్త్రీ ధర్మ నీతి. ఎప్పుడు రచించిందంటే 1882లో రచించింది. ఈ గ్రంథాన్ని మరాఠీ భాషలో రచించింది. స్త్రీ ధర్మ నీతి అనే గ్రంథాన్ని మరాఠీ భాషలో రచించింది. సో ఈ గ్రంథంలో పితృస్వామ్య సమాజంలో మహిళలు స్వతంత్రంగా అండ్ గౌరవంగా ఎలా బతకాలో ఈ గ్రంథంలో వివరించింది. సో ఇక్కడ మనకి పితృస్వామ్య సమాజంలో మహిళలు స్వతంత్రంగా అండ్ గౌరవంగా ఎలా బతకాలో ఈ గ్రంథంలో వివరించింది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి మహిళా విద్య యొక్క ఆవశ్యకతను కూడా మనకి ఈ గ్రంథంలో వివరించింది రమాబాయి సరస్వతి. నెక్స్ట్ ఈమె 1883లో ద క్రై ఆఫ్ ఇండియన్ ఉమెన్. సో ఈ గ్రంథాన్ని కూడా మరాఠీ భాషలోనే రచించింది ఈ పండిత రమాబాయి సరస్వతి. సో ఇక్కడ మనకి ఈ గ్రంథంలో మన పండిత రమాబాయి సరస్వతి ఈ గ్రంథంలో ఏ అంశాన్ని ప్రస్తావించిందంటే ఇక్కడ మనకి అగ్రవర్ణంలో ఉన్నటువంటి హిందూ వితంతువులు అనుభవించేటటువంటి కష్టాలు అండ్ అగ్రవర్ణంలో ఉన్నటువంటి బాల్య వివాహాలు, ఆ బాల్య వివాహాల కారణంగా ఆ మహిళలు అనుభవిస్తున్నటువంటి కష్టాల గురించి. సో ఇక్కడ అగ్రవర్ణ హిందూ వితంతువులు అగ్రవర్ణంలో బాల్య వివాహాలు అండ్ వాళ్ళ యొక్క కష్టాలను
ఎత్తి చూపింది మన రమాబాయి సరస్వతి. ఏ గ్రంథం అంటే ఇక్కడ మనకి ద క్రై ఆఫ్ ఇండియన్ ఉమెన్. సో దీనిని ఏ భాషలో రచించిందంటే మరాఠీ భాషలో రచించింది. ఎప్పుడంటే 1883లో రచించింది. నెక్స్ట్ దీని తర్వాత 1887లో ఇక్కడ మనకి ద హై క్యాస్ట్ హిందూ ఉమెన్, ద హై క్యాస్ట్ హిందూ ఉమెన్ అనే గ్రంథాన్ని రచించింది. ఏ భాషలో రచించిందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, దీనిని ఇంగ్లీష్ భాషలో రచించింది. సో ఈ గ్రంథం అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ గ్రంథం అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. సో ఈ గ్రంథాన్ని ఈ రమాబాయి సరస్వతి ఎవరికి అంకితం ఇచ్చిందంటే ఇక్కడ మనకి తన యొక్క తల్లి అయినటువంటి లక్ష్మీబాయి డోంగ్రేకి ఈ గ్రంథాన్ని అంకితం చేసింది ఈ రమాబాయి సరస్వతి. అండ్ ఈ గ్రంథంలో ఆనందీబాయి జోషి గురించి కూడా ప్రస్తావించింది రమాబాయి సరస్వతి. సో ఇక్కడ ద హై కాస్ట్ హిందూ ఉమెన్ గ్రంథంలో ఈమె ఏ విషయాన్ని ప్రస్తావించిందంటే ఇక్కడ మనకి అగ్రవర్ణ హిందువుల్లో ఉన్నటువంటి బాల్య వివాహాలు అండ్ ఆ బాల్య వివాహాల కారణంగా ఆ మహిళలు అనుభవిస్తున్నటువంటి కష్టాలు అండ్ ఈ బాల్య వివాహాల కారణంగా అతి చిన్న వయసులోనే, తక్కువ వయసులోనే అనేక మంది బాలికలు వితంతువులుగా మారిపోతున్నారు. సో ఇక్కడ మనకి పితృస్వామిక సమాజంలో ఉన్నటువంటి మహిళల యొక్క దయనీయమైన పరిస్థితులు అండ్ గృహ బానిసత్వము అండ్ ఇక్కడ మనకి ఉన్నత వర్గంలో ఉన్నటువంటి వితంతువుల యొక్క కష్టాలని ఈ గ్రంథంలో వివరించింది మన పండిత రమాబాయి సరస్వతి. సో ఇక్కడ ఈ గ్రంథంలో ఏ అంశాల్ని ఈమె ఎత్తి చూపిందంటే ఇక్కడ మనకి అగ్రవర్ణంలో ఉన్నటువంటి బాల్య వివాహాలు, ఆ బాల్య వివాహాల కారణంగా ఆ మహిళలు అనుభవిస్తున్నటువంటి కష్టాలు అండ్ అతి తక్కువ వయసులో ఈ బాల్య వివాహాల కారణంగా చిన్నతనంలో అనేక మంది మహిళలు వితంతువులుగా మారుతున్నారు. ఆ వితంతువులుగా మారినటువంటి ఆ మహిళల యొక్క దుర్భరమైన పరిస్థితులు అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి గృహ బానిసత్వము అండ్ పితృస్వామిక సమాజంలో మహిళలు అనుభవిస్తున్నటువంటి కష్టాల్ని ఏ గ్రంథంలో వివరించిందంటే ద హై కాస్ట్ హిందూ ఉమెన్ గ్రంథంలో మన పండిత రమాబాయి సరస్వతి వివరించింది. సో ఈ గ్రంథం అనేది ఎప్పుడు ప్రచురించబడిందంటే 1887లో ప్రచురించబడింది. దీనిని ఇంగ్లీష్ భాషలో రచించింది మన పండిత రమాబాయి సరస్వతి. నెక్స్ట్ మే 1889లో యునైటెడ్ స్టేట్స్ చి లోకాస్థితి అని ప్రవాస వృట్టా. సో ఇక్కడ 1889లో యునైటెడ్ స్టేట్స్ చి లోకాస్థితి అని ప్రవాస వృట్టా. దీని యొక్క అర్థం ఏంటంటే ద పీపుల్స్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్. సో ఇక్కడ ఈ గ్రంథంలో మన పండిత రమాబాయి సరస్వతి ఏ విషయాన్ని ప్రస్తావించిందంటే ఇక్కడ మనకి అమెరికాలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యము, ఆర్థిక వ్యవస్థ, మహిళా విద్య, మహిళల యొక్క సామాజిక పరిస్థితుల్ని ఈ గ్రంథంలో వివరించింది మన పండిత రమాబాయి సరస్వతి. సో ఇక్కడ ఈ అమెరికా నుంచి భారత సమాజము నేర్చుకోవాల్సినటువంటి విషయాల్ని ఈ గ్రంథంలో వివరించింది పండిత రమాబాయి సరస్వతి. నెక్స్ట్ ఇక్కడ మనకి 1899లో ఏమి ఇక్కడ మనకి ద రమాబాయి ముక్తి ప్రేయర్ బిల్ లేదా దీనినే ముక్తి ప్రేయర్ బిల్ అని కూడా పిలుస్తారు. సో ఇక్కడ మనకి 1899లో ద రమాబాయి ముక్తి ప్రేయర్ బిల్ని ఈమె ప్రచురించింది. ఇది ఒక కరపత్రం. సో ఇక్కడ ఈ కరపత్రం ద్వారా తన యొక్క సంస్థ అయినటువంటి శారదా సదన్లో ఆశ్రయం పొందుతున్నటువంటి మహిళలకి సహకారం అందించాలని చెప్పేసి వాళ్ళకి మద్దతు కోరినటువంటి వ్యక్తి ఎవరంటే మనకి పండిత రమాబాయి సరస్వతి. ఏ కరపత్రం ద్వారా ఈమె మద్దతు కోరిందంటే ద రమాబాయి ముక్తి ప్రేయర్ బెల్. నెక్స్ట్ మే 1907లో ఈమె తన యొక్క ఆటోబయోగ్రఫీని, తన యొక్క జీవిత చరిత్రని రచించింది పండిత రమాబాయి సరస్వతి. ఏ పేరుతో తన యొక్క జీవిత చరిత్రను రచించిందంటే ఇక్కడ మనకి ఏ టెస్టిమోనీ
ఏ టెస్టిమోని పేరుతో ఈమె తన యొక్క జీవిత చరిత్రను రచించింది. ఏ లాంగ్వేజ్లో రచించిందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఈ జీవిత చరిత్రను రచించింది మన పండిత రమాబాయి సరస్వతి. సో ఇక్కడ ఈమె ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి మహిళ. సో ఇక్కడ ఈమె హిందూ మతాన్ని వదిలేసి 1883లో ఈమె క్రిస్టియన్ మతాన్ని స్వీకరిస్తుంది. సో ఇక్కడ హిందూ మతం నుండి క్రిస్టియన్ మతంలోకి మారడానికి గల కారణాలని ఈ గ్రంథంలో వివరించింది. సో ఇక్కడ హిందూ మతం నుండి క్రిస్టియన్ మతంలోకి మారడానికి గల కారణాలు అండ్ ఈమె అనుభవించినటువంటి కష్టాలు, వాటితో పాటు ఈమె తన యొక్క సామాజిక కార్యక్రమాలను ఈ గ్రంథంలో వివరించింది. దీని తర్వాత ఇక్కడ మనకి 1922లో ఈమె మరాఠీ భాషలో బైబిల్ గ్రంథాన్ని అనువదించింది. సో ఇక్కడ మనకి 1907లో దీని యొక్క ట్రాన్స్లేషన్ని స్టార్ట్ చేస్తుంది పండిత రమాబాయి సరస్వతి. ఈ ట్రాన్స్లేషన్ అనేది ఎప్పుడు కంప్లీట్ అయిందంటే ఇక్కడ మనకి 1922లో కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ మనకి సాధారణంగా గ్రంథాలని ఇంగ్లీష్ భాష నుంచి ఇతర భాషల్లోకి అనువదిస్తూ ఉంటారు. సో ఈమె ఈ బైబిల్ గ్రంథాన్ని ఇంగ్లీష్ భాష నుంచి మరాఠీ భాషలోకి అనువదించలేదు. ఈమె బైబిల్ని ఇంగ్లీష్ నుంచి మరాఠీ భాషలోకి అనువదించలేదు. ఏ భాష నుంచి ఈమె మరాఠీ భాషలోకి బైబిల్ గ్రంథాన్ని అనువదించిందంటే ఇక్కడ మనకి హిబ్రూ అండ్ గ్రీక్ లాంగ్వేజ్ నుంచి ఇక్కడ మనకి మరాఠీ భాషలోకి బైబిల్ గ్రంథాన్ని అనువదించింది మన పండిత రమాబాయి సరస్వతి. సో ఈ ట్రాన్స్లేషన్ని ఎప్పుడు స్టార్ట్ చేసిందంటే 1907లో స్టార్ట్ చేసింది. సో ఈ ట్రాన్స్లేషన్ అనేది ఎప్పుడు కంప్లీట్ అయిందంటే 1922లో ఇది కంప్లీట్ అయింది. సో ఇవి మన పండిత రమాబాయి సరస్వతి రచించినటువంటి పుస్తకాలకు సంబంధించిన అంశాలు. నెక్స్ట్ ఈమె స్థాపించినటువంటి సంస్థల గురించి చూద్దాం. సో ఇక్కడ మనకి 1882లో ఈమె ఆర్య మహిళా సమాజ్ని స్థాపించింది మన పండిత రమాబాయి. ఎక్కడంటే పూణేలో, దీనిని పూణేలో స్థాపించింది. నెక్స్ట్ ఇక్కడ మనకి 1889లో శారదా సదన్ని స్థాపించింది. దీనిని హోమ్ ఆఫ్ లెర్నింగ్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ దీని తర్వాత 1898లో ముక్తి మిషన్ని స్టార్ట్ చేసింది. ఎక్కడంటే పూణేలో స్టార్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఈ ముక్తి మిషన్లో భాగంగా మనకి 1901లో ముక్తి ప్రింటింగ్ ప్రెస్ని స్టార్ట్ చేస్తుంది. అండ్ దాంట్లో భాగంగానే ఇక్కడ మనకి బాత్మీ సదన్ని స్టార్ట్ చేస్తుంది. సో ఇక్కడ బాత్మీ సదన్ అనేది దేనికోసం స్టార్ట్ చేయబడిందంటే ఇక్కడ మనకి భారతదేశంలో అంధ మహిళల కోసము, ఎవరికైతే కళ్ళు కనబడవో ఆ కళ్ళు కనబడినటువంటి మహిళలకి విద్యను అందించడం కోసము బ్రెయిలీ లిపిలో విద్యను అందించడం కోసము మొదటిసారిగా భారతదేశంలో స్థాపించబడినటువంటి సంస్థ ఏదంటే ఇక్కడ మనకి బాత్మీ సదన్. సో ఈ బాత్మీ సదన్ను ఎవరు స్థాపించారంటే పండిత రమాబాయి సరస్వతి స్థాపించింది. ఎక్కడ స్థాపించిందంటే ఇక్కడ మనకి ఈ ముక్తి మిషన్లో భాగంగా పూణేలో స్థాపించింది. సో ఇవి ఈ పండిత రమాబాయి సరస్వతి స్థాపించినటువంటి సంస్థలకు సంబంధించిన అంశాలు. అండ్ దీని తర్వాత ఈమె యొక్క ప్రత్యేకతల్ని చూద్దాం. సో నెక్స్ట్ ఈమె యొక్క ప్రత్యేకతలు. సో ఇక్కడ మనకి 1858 ఏప్రిల్ 23న పండిత రమాబాయి సరస్వతి జన్మించింది. సో ఈమె యొక్క తండ్రి ఎవరంటే ఇక్కడ మనకి అనంత శాస్త్రి డోంగ్రే అండ్ తల్లి వచ్చేసి లక్ష్మీబాయి. సో ఈమె ఎక్కడ జన్మించిందంటే మద్రాస్ ప్రెసిడెన్సీలో జన్మించింది. మద్రాస్ ప్రెసిడెన్సీలో ఎక్కడంటే కెనరా జిల్లా. సో ఇక్కడ మద్రాస్ ప్రెసిడెన్సీలోని కెనరా జిల్లాలో ఇక్కడ మనకి గంగముల ప్రాంతంలో ఈమె జన్మించింది. సో ఈ గంగముల ప్రాంతం అనేది ప్రస్తుతం ఎక్కడుందంటే కర్ణాటకలోని పశ్చిమ కనుమల అడవుల్లో ఇది ఉంది. సో ఇక్కడ మనకి ఆ కాలంలో భారతీయ సమాజంలో స్పెషల్గా అగ్రవర్ణ కులాల్లో మహిళలకి విద్య అనేది నిషేధించబడింది.
మహిళలకి విద్య అనేది నిషేధించబడింది. ఈ విద్యతో పాటు సంస్కృత భాష, పురాణాలు, వేదాలను పఠించడం కూడా నిషేధించబడింది. సో ఇక్కడ మనకి అగ్రవర్ణంలో విద్య నిషేధించబడింది, పురాణాలను పఠించడం నిషేధించబడింది, వేదాల్ని పఠించడం అనేది నిషేధించబడింది. అయితే ఈ అనంత శాస్త్రి ఏం చేస్తారంటే ఇక్కడ మనకి వీటన్నిటిని, ఈ ఆచార సాంప్రదాయాలన్నింటినీ ధిక్కరించి తన యొక్క భార్య అయినటువంటి లక్ష్మీబాయికి సంస్కృత భాషను నేర్పిస్తాడు ఈ అనంత శాస్త్రి డోంగ్రే. భార్యకి సంస్కృత భాషని నేర్పించాడు. సో ఈ విషయము గ్రామస్తులకి తెలుస్తుంది. గ్రామస్తులకు తెలియడంతో ఈ గ్రామస్తులందరూ వచ్చేసి, అరే అనంత శాస్త్రి, నువ్వు అసలు ఏం చేస్తున్నావురా, నీ భార్యకి సంస్కృత భాషని నువ్వు ఎలా నేర్పిస్తావురా, అసలు నువ్వు మన ఆచార సాంప్రదాయాల్ని నువ్వు మట్టి కనిపిస్తున్నావు అని చెప్పేసి ఈ అనంత శాస్త్రి కుటుంబాన్ని ఆ గ్రామం నుంచి వెలివేస్తారు. సో ఇక్కడ ఈ అనంత శాస్త్రి కుటుంబాన్ని గ్రామం నుంచి వెలివేయడంతో ఇక్కడ మనకి 1866లో వీళ్ళు అడవులకి వెళ్ళిపోతారు. సో ఇక్కడ మనకి అనంత శాస్త్రి తన కుటుంబాన్ని తీసుకొని అడవులకి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ అడవిలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని తమ యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఈ అనంత శాస్త్రి కుటుంబ సభ్యులు. అయితే ఇక్కడ మనకి అడవిలో ఆశ్రమాన్ని నడపడం అనేది చాలా కష్టంగా మారుతుంది. దీంతో 1866లో ఈ అడవి నుంచి బయలుదేరుతారు మన అనంత శాస్త్రి కుటుంబ సభ్యులు. సో ఇక్కడ మనకి అడవిలో జీవించడం అనేది చాలా కష్టంగా ఉండడంతో సో ఇక్కడ మనకి కాలినడకన వీళ్ళు సంచార జీవితాన్ని ప్రారంభిస్తారు. కాలినడకన సంచార జీవితాన్ని ప్రారంభించి వీళ్ళు దేవాలయాలకు సందర్శిస్తూ ఉంటారు. వీళ్ళు ముఖ్యంగా దేవాలయాలకి వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ ఒక దేవాలయం నుంచి మరొక దేవాలయానికి వెళ్తూ అలా భారతదేశం మొత్తం సంచరిస్తూ ఉంటారు ఈ అనంత శాస్త్రి కుటుంబ సభ్యులు. అయితే వీళ్ళు ఈ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి, ఒక దేవాలయం నుంచి మరొక దేవాలయానికి వెళ్ళేటప్పుడు వీళ్ళు సంస్కృత శ్లోకాలను, పురాణాలను, వేదాలను ఈ ప్రజలకు వివరిస్తూ వాళ్ళ నుంచి బహుమానాలను స్వీకరిస్తూ తమ యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటారు మన అనంత శాస్త్రి కుటుంబ సభ్యులు. అయితే ఇక్కడ మనకి 1870 నాటికి పండిత రమాబాయికి 12 సంవత్సరాల వయసు వస్తుంది. 1870 నాటికి పండిత రమాబాయికి 12 సంవత్సరాల వయసు వస్తుంది. సో ఈ 12 సంవత్సరాల వయసు వచ్చే నాటికి మన పండిత రమాబాయి ఏం చేస్తుందంటే ఇక్కడ మనకి సంస్కృత భాషని నేర్చుకుంటుంది, వేదాలను నేర్చుకుంటుంది, పురాణాలు నేర్చుకుంటుంది. స్పెషల్గా ఇక్కడ మనకి భాగవత పురాణం ఏదైతే ఉందో ఈ భాగవత పురాణంలో 18,000 శ్లోకాలను, భాగవత పురాణంలో దాదాపు 18,000 శ్లోకాలను కంఠస్థం చేస్తుంది. సో ఇక్కడ మనకి సంస్కృత భాష పైన, సంస్కృత వ్యాకరణ పైన మంచి పట్టు సాధిస్తుంది, వేదాలపైన మంచి పట్టు సాధిస్తుంది, అండ్ పురాణాలపైన పట్టు సాధిస్తుంది ఈ పండిత రమాబాయి సరస్వతి. అలా మనకి వీళ్ళు దేశం మొత్తం సంచరిస్తూ ఉండడంతో ఇక్కడ మనకి ఈ పండిత రమాబాయికి ఇతర భాషలపైన కూడా మంచి పట్టు వస్తుంది. అలా మనకి మరాఠీ, బెంగాలీ, కన్నడ, ఇలా ఈమె దాదాపు 7 భాషల్లో ప్రావీణ్యం సంపాదిస్తుంది ఈ పండిత రమాబాయి సరస్వతి. సో దీని తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ మనకి 1876-77 ఈ కాలంలో మన భారతదేశంలో ఒక గొప్ప కరువు సంభవిస్తుంది. ద గ్రేట్ ఫెమిన్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఈ కరువు సంభవించినప్పుడు ఈ పండిత రమాబాయి సరస్వతి యొక్క కుటుంబం అనేది ఏ ప్రాంతంలో ఉంటుందంటే తిరుపతి సమీపంలో ఉంటుంది. తిరుపతి సమీపంలో ఉంటుంది. సో ఈ తిరుపతి సమీపంలో ఉన్నప్పుడు వీళ్ళకి తిండి దొరకక అండ్ వీళ్ళు ముందుకు సాగలేక వీళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఈమె యొక్క తండ్రి అనంత శాస్త్రి అండ్ ఈమె యొక్క తల్లి లక్ష్మీబాయి అండ్ ఈమె యొక్క అక్క, వీళ్ళు ముగ్గురు కూడా చనిపోతారు. చనిపోవడంతో ఇతని యొక్క అన్న శ్రీనివాస్ అండ్ ఈమె ఇద్దరు కూడా అనాథలైపోతారు. సో ఇక్కడ మనకి ఈమె యొక్క అన్న ఎవరంటే శ్రీనివాస్ అండ్ ఈమె ఇద్దరు కూడా అనాథ అయిపోతారు. 16 సంవత్సరాల వయసులో ఈమె అనాథ అయిపోతుంది. సో ఇక్కడ మనకి తండ్రి, తల్లి అండ్ అక్క చనిపోవడంతో, వీళ్ళు ముగ్గురు చనిపోవడంతో వీళ్ళు కాలినడకన సంచార జీవితాన్ని గడుపుతూ మార్గ మధ్యంలో సంస్కృత శ్లోకాలను వివరిస్తూ, వేదాలను వివరిస్తూ, పురాణాలను వివరిస్తూ వీళ్ళు చివరికి బెంగాల్ ప్రాంతానికి చేరుకుంటారు. ఎప్పుడంటే 1878లో వీళ్ళు బెంగాల్ ప్రాంతానికి చేరుకుంటారు. బెంగాల్ ప్రాంతంలో చేరుకున్న తర్వాత వీళ్ళు ఇక్కడ మనకి
సేమ్ ప్రజలకి ఈ సంస్కృత శ్లోకాలను వివరిస్తారు, వేదాలను వివరిస్తారు, అండ్ ఇక్కడ మనకి ఈ పురాణాలను కూడా వివరిస్తుంటారు ఈ శ్రీనివాస్ అండ్ పండిత రమాబాయి. అయితే ఇక్కడ మనకి ఆ కాలంలో సంస్కృత భాషను మహిళలు పఠించవచ్చా అంటే మహిళలు పఠించడానికి ఎటువంటి అవకాశం లేదు. పురాణాలను పఠించకూడదు అండ్ వేదాలను కూడా పఠించకూడదు. అయితే ఇక్కడ మనకి ఈ బెంగాల్ ప్రాంతంలో పండిత రమాబాయి సరస్వతి ఏం చేస్తుందంటే ఇక్కడ మనకి సంస్కృత భాషలో శ్లోకాలను చెప్తుంది, పురాణాలను చెప్తుంది అండ్ వేదాలను కూడా వివరిస్తుంది. సో ఈ విషయం ఇక్కడ మనకి ఈ కలకత్తా విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి సంస్కృత పండితులకి ఈ విషయము తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఈ పండిత రమాబాయి సరస్వతిని ఈ కలకత్తా యూనివర్సిటీకి ఆహ్వానిస్తారు. ఆహ్వానించిన తర్వాత ఈమెకి కఠినమైన ప్రశ్నలు వేస్తారు. కఠినమైన ప్రశ్నలు వేసిన తర్వాత ఈమెకున్నటువంటి నాలెడ్జ్ని చూసి ఈమెకున్నటువంటి జ్ఞానాన్ని చూసి ఈమెకున్నటువంటి ఆ వ్యాకరణ పైన పట్టును చూసి ఈ పండితులు ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోయిన తర్వాత ఈమెకి అఫీషియల్గా పండిత అండ్ సరస్వతి అనే బిరుదుని ఈమెకి ప్రదానం చేస్తారు. సో ఇక్కడ మనకి ఈ పండిత అండ్ సరస్వతి అనే బిరుదును ఎవరు ప్రదానం చేస్తారంటే ఇక్కడ మనకి కలకత్తా యూనివర్సిటీలో ఉన్నటువంటి సంస్కృత పండితులు ఈమెకి ప్రదానం చేస్తారు. సో ఇక్కడ పండిత అండ్ సరస్వతి అనే బిరుదులను భారతదేశంలో పొందినటువంటి మొట్టమొదటి మహిళ. సో ఇక్కడ ఈ బిరుదులను పొందినటువంటి మొట్టమొదటి మహిళ ఎవరంటే ఇక్కడ మనకి పండిత రమాబాయి సరస్వతి. సో ఇక్కడ మనకి పండిత అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనకి విద్వాంసురాలు. పండిత అంటే విద్వాంసురాలు అండ్ సరస్వతి అంటే జ్ఞానదేవత. పండిత అంటే విద్వాంసురాలు అండ్ ఇక్కడ మనకి సరస్వతి అంటే జ్ఞానదేవత అని అర్థం. సో ఇక్కడ మనకి 1878లో పండిత అండ్ సరస్వతి అనే బిరుదును పొందింది మన పండిత రమాబాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి 1880లో ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఈమె యొక్క అన్న ఎవరంటే శ్రీనివాస్. ఈ శ్రీనివాస్ అకస్మాత్తుగా చనిపోవడంతో ఈమె ఒంటరిదవుతుంది. సో ఈమె ఒంటరిదైన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఈ శ్రీనివాస్కి ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఆ ఫ్రెండ్ ఎవరంటే ఇక్కడ మనకి బిపిన్ బిహారీ మెద్వి. ఇతను ఒక కాయస్థ కులానికి చెందినవాడు. ఒక కాయస్థ కులానికి చెందినటువంటి వ్యక్తి. సో ఈ కాయస్థ కులానికి చెందినటువంటి ఈ బిపిన్ బిహారీ మెద్వి ఏం చేస్తారంటే 1880లో ఈ పండిత రమాబాయిని పెళ్లి చేసుకుంటాడు. సో వీళ్ళు ఆచార సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారా అంటే వీళ్ళు ఆచార సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకోరు. సో ఇక్కడ మనకి సివిల్ మ్యారేజ్ యాక్ట్ 1872 లేదా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1872 ప్రకారము వీళ్ళు పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత 1881లో వీళ్ళకి ఒక పాప పుడుతుంది. ఆ పాపకి వీళ్ళు మనోరమాబాయి అని పేరు పెడతారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఈమెకి 1880లో పెళ్ళైంది, 1881లో పాప పుట్టింది అండ్ ఇక్కడ మనకి 1882లో ఈమె యొక్క భర్త కూడా చనిపోతాడు. 1882లో ఈ బిపిన్ బిహారీ మెద్వి కూడా చనిపోతాడు. కలర వ్యాధితో ఇతను చనిపోతాడు. సో ఇక్కడ 23 సంవత్సరాల వయసులో ఈమె భర్తని కోల్పోయింది, తన యొక్క అన్నను కోల్పోయింది అండ్ మొత్తం కుటుంబాన్ని కోల్పోయింది. సో ఇక్కడ మనకి ఎటువంటి ఆర్థిక స్తోమత లేకుండా ఒక చిన్న పాపతో ఉంటుంది మన పండిత రమాబాయి సరస్వతి. సో ఇక్కడ 1882 మేలో ఈమె ఏం చేస్తుంటే ఇక్కడ మనకి తన యొక్క కూతురైనటువంటి ఇక్కడ మనోరమాబాయిని తీసుకుని ఈమె కలకత్తా నుండి ఈ మహారాష్ట్రకి వచ్చేస్తుంది. మహారాష్ట్రకు వచ్చిన తర్వాత 1882 నవంబర్ 30న ఇక్కడ మనకి ఆర్య మహిళా సమాజ్ని స్థాపించింది. 1882 నవంబర్ 30న ఆర్య మహిళా సమాజ్ని స్థాపించింది. ఎక్కడంటే పూణేలో స్థాపించింది. సో ఇక్కడ మనకి ఈ సంస్థని ఎందుకోసం స్థాపించిందంటే ఇక్కడ మనకి మహిళల యొక్క కష్టాలని, వితంతుల యొక్క కష్టాలని చూసినటువంటి వ్యక్తి ఎవరంటే మన పండిత రమాబాయి. సో ఇక్కడ మహిళలకి స్వయం ఉపాధి కల్పించడము అండ్ ఈ వితంతువులకి ఆశ్రయాన్ని కల్పించడం కోసం ఈమె 1882 నవంబర్ 30న ఈ ఆర్య మహిళా సమాజ్ని స్థాపించింది. ఎక్కడంటే పూణేలో స్థాపించింది. సో ఈ సంస్థ ద్వారా ఇక్కడ మనకి
భారతదేశంలో మహిళలకి విద్య కల్పించాలని చెప్పేసి ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఈ విద్య పైన ఏర్పాటు చేసినటువంటి కమిషన్ ఏదైతే ఉందో హంటర్ కమిషన్కి ఈమె నివేదికల్ని సమర్పిస్తుంది. సో ఇక్కడ మనకి భారతదేశంలో మహిళలకి వైద్య విద్య అనేది లేదు. ఈ మహిళలకి వైద్య విద్య లేకపోవడంతో ఈ మహిళలకి ప్రసవ సమయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భారతదేశంలో మహిళా వైద్య విద్యను ప్రవేశపెట్టాలని చెప్పేసి బ్రిటిష్ ప్రభుత్వానికి కోరుతుంది మన పండిత రమాబాయి సరస్వతి. ఏ సంస్థ ద్వారా కోరిందంటే ఇక్కడ మనకి ఈ ఆర్య మహిళా సమాజ్ ద్వారా మనకి కోరుతుంది. సో ఇక్కడ మనకి 1882 సెప్టెంబర్లో ఈ హంటర్ కమిషన్కి నివేదికలు సమర్పిస్తుంది. అండ్ ఇక్కడ మనకి భారతదేశంలో మహిళా వైద్య విద్యను ప్రవేశపెట్టాలని చెప్పేసి అనేక ఉపన్యాసాలు ఇస్తుంది. సో ఈ ఉపన్యాసాలతో ఎవరు ప్రభావితం అవుతారంటే ఇక్కడ మనకి బ్రిటిష్ విక్టోరియా రాణి కూడా ఈమె యొక్క ఉపన్యాసాలతో ప్రభావితం అవుతుంది. సో ఈమె యొక్క పోరాట ఫలితంగా తర్వాత కాలంలో భారతదేశంలో మనకి ఇక్కడ మహిళా విద్య అనేది ప్రవేశపెట్టబడింది. నెక్స్ట్ ఇక్కడ మనకి 1882లో తన యొక్క ఫస్ట్ బుక్ని ఈమె రచించింది. ఈమె యొక్క ఫస్ట్ బుక్ ఏదంటే ఇక్కడ మనకి స్త్రీ ధర్మ నీతిని ఈమె మరాఠీ భాషలో రచించింది. ఎప్పుడంటే 1882లో. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ మనకి 1883లో ద క్రై ఆఫ్ ఇండియన్ ఉమెన్ అనే దాన్ని రచించింది. ద క్రై ఆఫ్ ఇండియన్ ఉమెన్. నెక్స్ట్ ఇక్కడ మనకి 1883లో ఈమె ఇంగ్లాండ్కి వెళ్తుంది. ఈమె యొక్క కూతురుతో కలిసి ఈమె ఇంగ్లాండ్కి వెళ్తుంది. ఎందుకు ఈమె ఇంగ్లాండ్కి వెళ్ళిందంటే ఇక్కడ మనకి వైద్య విద్యను అభ్యసించడం కోసము. ఈమె డాక్టర్ కావాలని చెప్పేసి వైద్య విద్యను అభ్యసించడం కోసం ఈమె ఇంగ్లాండ్కి వెళ్తుంది. అయితే ఇక్కడ మనకి ఈమెకి చెవిటితనం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఈ చెవిటితనం కారణంగా ఈమె ఈ వైద్య విద్యను అభ్యసించడానికి ఈమె అర్హురాలు కాదని చెప్పేసి ఈ వైద్య విద్య కోసం ఈమెకి అడ్మిషన్ అనేది ఇవ్వరు. సో దీంతో ఇక్కడ మనకి ఈ వైద్య విద్యలో ఈమెకి అడ్మిషన్ దొరకకపోవడంతో ఈమె ఇంగ్లీష్ అండ్ సైన్స్ లాంగ్వేజ్ని నేర్చుకుంటుంది. సో ఇక్కడ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ని అండ్ సైన్స్ సబ్జెక్ట్ని నేర్చుకుంటుంది మన పండిత రమాబాయి. అండ్ దీని తర్వాత ఇక్కడ మనకి 1883 సెప్టెంబర్ 29న ఇక్కడ మనకి ఆంగ్లికన్ చర్చిలో ఈమె క్రైస్తవ మతాన్ని స్వీకరించింది. సో ఇక్కడ మనకి క్రైస్తవ మతాన్ని స్వీకరించింది. ఎప్పుడంటే 1883 సెప్టెంబర్ 29న. సో ఎప్పుడైతే ఈమె క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తుందో మన భారతదేశంలో ఈమె యొక్క మద్దతుదారులు ఈమెని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. దీని తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ మనకి 1886లో భారతదేశంలో మొట్టమొదటి ఫస్ట్ ఉమెన్ డాక్టర్ అంటే ఇక్కడ మనకి ఆనందిబాయి జోషి. సో ఇక్కడ 1886లో ఈ ఆనందిబాయి జోషి అమెరికాలో తన యొక్క డిగ్రీ పట్టాను పొందుతుంది. అయితే ఇక్కడ మనకి ఈ ఆనందిబాయి జోషి ఇక్కడ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్ కోసము ఎవరిని ఆహ్వానించిందంటే తన యొక్క కజిన్ సిస్టర్ అయినటువంటి ఈ పండిత రమాబాయి సరస్వతిని అమెరికాకు రావాల్సిందిగా ఆహ్వానిస్తుంది. సో ఇక్కడ మనకి ఈ ఆనందిబాయి జోషి యొక్క కోరిక మేరకు 1886లో అమెరికాకి వెళ్తుంది మన పండిత రమాబాయి. సో ఇక్కడ 1886 నుంచి 1889 ఈ 3 సంవత్సరాల పాటు అమెరికాలోని గడుపుతుంది మన పండిత రమాబాయి. సో ఇక్కడ ఆనందిబాయి జోషి యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశపు తొలి మహిళా డాక్టర్. సో ఇక్కడ మనకి అమెరికాలో ఉన్నప్పుడు 3 సంవత్సరాల కాలం పాటు అమెరికాలో ఉన్నప్పుడు ఇక్కడ మనకి భారతదేశంలో ఉన్నటువంటి ఈ వితంతువుల యొక్క దుర్భర జీవితాన్ని దూరం చేయడం కోసం ఈమె అమెరికాలో నిధుల్ని సేకరిస్తుంది. అందులో భాగంగా ఇక్కడ మనకి 1887లో ఈమె ద హై క్యాస్ట్ హిందూ ఉమెన్ అనే దాన్ని రచించింది మన పండిత రమాబాయి సరస్వతి. ఏ భాష అంటే ఇంగ్లీష్ భాషలో రచించింది. సో ఈ గ్రంథం యొక్క ప్రభావంతో మనకి బోస్టన్ నగరంలో ఇక్కడ మనకి రమాబాయి అసోసియేషన్ అనేది స్థాపించబడింది. సో ఈ రమాబాయి అసోసియేషన్ అనేది దేనికోసం స్థాపించబడిందంటే మన పండిత రమాబాయి సరస్వతి చేసినటువంటి సేవా కార్యక్రమాలకి ఫండింగ్ చేయడం కోసము, ధన సహాయం చేయడం కోసము స్థాపించబడినటువంటి సంస్థ ఏదంటే ఇక్కడ మనకి రమాబాయి అసోసియేషన్.
అండ్ దీని తర్వాత ఇక్కడ మనకి ఈమె 1889లో భారతదేశానికి వస్తుంది. భారతదేశానికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి 1889 మార్చి 11న సో ఇక్కడ మనకి అమెరికాలో సేకరించినటువంటి నిధులను తీసుకుని ఈమె భారతదేశానికి వచ్చింది. భారతదేశానికి వచ్చిన తర్వాత 1889 మార్చి 11న ఇక్కడ మనకి శారదా సదన్ మార్చి 11న శారదా సదన్ని ముంబైలో స్థాపిస్తుంది. సో ఇక్కడ మనకి ఈ శారదా సదన్ని స్పెషల్గా ఎవరి కోసం స్థాపించిందంటే ఉన్నత కులాలకు చెందిన నిరాశ్రయులైనటువంటి బాల వితంతుల కోసము. మెయిన్గా ఇక్కడ మనకి బాల వితంతుల కోసము ఈ శారదా సదన్ని స్థాపించింది. అయితే ఇక్కడ మనకి ముంబైలో ఖర్చులు అనేటివి అధికంగా ఉంటాయి. సో ఇక్కడ మనకి ముంబైలో ఖర్చులు అధికంగా ఉండడంతో ఈ శారదా సదన్ని 1890లో పూణేకి మారుస్తుంది. 1890లో పూణేకి మారుస్తుంది. పూణేకి మార్చిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ మనకి 1896లో ఇక్కడ మనకి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఈ ప్రాంతంలో కరువు సంభవిస్తుంది. సో ఇక్కడ కరువు సంభవించడంతో ఈ పండిత రమాబాయి సరస్వతి ఏం చేస్తుందంటే ఇక్కడ మనకి ఒక ఎడ్ల బండిని తీసుకొని ఇవి అన్ని గ్రామాలకి పర్యటిస్తుంది. అన్ని గ్రామాలకు పర్యటించి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వితంతువులకి అండ్ ఒంటరి మహిళల్ని తీసుకొని ఈ ఆశ్రమానికి తీసుకొస్తుంది. సో ఇక్కడ మనకి ఈ కరువు కారణంగా నిరాశ్రులైనటువంటి ఈ మహిళల్ని అండ్ వితంతుల్ని ఈ శారదా సదన్ ఆశ్రమానికి తీసుకొస్తుంది. సో దీని తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఈ ఆశ్రమం అనేది ఫుల్ అయిపోతుంది. ఆశ్రమం ఫుల్ అయిపోవడంతో ఇక్కడ ఒక పెద్ద ఆశ్రమాన్ని నిర్మించాలనుకుంటుంది మన పండిత రమాబాయి సరస్వతి. సో దీనికోసం ఏం చేస్తుందంటే ఇక్కడ మనకి 1898లో ఇక్కడ పూణే సమీపంలో కేడ్గావ్లో 100 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఈ 100 ఎకరాల భూమిలో ఒక పెద్ద ఆశ్రమాన్ని నిర్మిస్తుంది మన పండిత రమాబాయి సరస్వతి. సో ఇక్కడ ఈ 100 ఎకరాల భూమిలో నిర్మించినటువంటి ఈ శారదా సదన్ ఆశ్రమం ఏదైతే ఉందో అది తర్వాత కాలంలో ఇక్కడ మనకి ముక్తి మిషన్గా మారుతుంది. సో ఇక్కడ ఈ ముక్తి మిషన్ స్థాపించబడిన తర్వాత 1898లో ముక్తి మిషన్ స్థాపించబడిన తర్వాత దేశంలో మొట్టమొదటిసారిగా వినూత్న ప్రాజెక్టులను చేపడుతుంది ఈ ముక్తి మిషన్. అందులో భాగంగానే మనకి ఇక్కడ 1901లో ముక్తి ప్రింటింగ్ ప్రెస్ని స్టార్ట్ చేస్తుంది. 1901లో ముక్తి ప్రింటింగ్ ప్రెస్ని స్టార్ట్ చేస్తుంది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో మహిళల చేత నడపబడినటువంటి మొట్టమొదటి ప్రింటింగ్ ప్రెస్ ఏదంటే ముక్తి ప్రింటింగ్ ప్రెస్. నెక్స్ట్ ఇక్కడ మనకి బాత్మీ సదన్ని కూడా స్టార్ట్ చేసింది. సో ఇక్కడ భారతదేశంలో అంధ మహిళల కోసము ఎవరికైతే కళ్ళు కనపడవో ఆ కళ్ళు కనపడినటువంటి మహిళలకి విద్యను అందించడం కోసము బ్రెయిలీ లిపిలో విద్యా సంస్థను స్టార్ట్ చేసినటువంటి మహిళ ఎవరంటే ఇక్కడ మనకి పండిత రమాబాయి సరస్వతి. సో ఇక్కడ ఆ విద్యా సంస్థ పేరుదంటే ఇక్కడ మనకి బాత్మీ సదన్. నెక్స్ట్ ఇక్కడ మనకి పండిత రమాబాయి ముక్తి మిషన్. ప్రస్తుతము ఇక్కడ ఈ ముక్తి సదన్ ఏదైతే ఉందో ఈ ముక్తి సదన్ అనేది ఇక్కడ మనకి పండిత రమాబాయి ముక్తి మిషన్ పేరుతో ఇప్పుడు ప్రస్తుతం రన్ అవుతుంది. దీని తర్వాత ఈమె 1907లో తన యొక్క జీవిత చరిత్రని రచించింది. ఏ పేరుతో తన యొక్క జీవిత చరిత్రను రచించిందంటే ఇక్కడ మనకి ఏ టెస్టిమోనీ ఇంగ్లీష్ భాషలో రచించింది. ఏ టెస్టిమోనీ పేరుతో ఇంగ్లీష్ భాషలో తన యొక్క జీవిత చరిత్రను రచించింది. దీని తర్వాత ఇక్కడ మనకి 1919లో బ్రిటిష్ వాళ్ళు ఈమెకి కైజర్ ఈ హింద్ అనే బిరుదుతో సత్కరించారు. సో ఇక్కడ మనకి ఈమె మహిళల కోసం చేసినటువంటి సేవలకు గాను అండ్ ఇక్కడ కరువు సమయంలో ఈమె చేసినటువంటి సేవా కార్యక్రమాలను గుర్తించి ఇక్కడ మనకి 1919లో కైజర్ ఈ హింద్ బిరుదుతో బ్రిటిష్ వాళ్ళు మన పండిత రమాబాయిని సత్కరించారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి 1921లో ఈమె యొక్క కూతురు మనోరమాబాయి అమెరికా నుండి భారతదేశానికి వస్తుంది. భారతదేశానికి వచ్చిన కొద్ది రోజులకే ఈ మనోరమాబాయి కూడా 1921లో చనిపోతుంది. సో ఇక్కడ మనోరమాబాయి చనిపోతుంది. ఎప్పుడైతే మనోరమాబాయి చనిపోతుందో తీవ్రమైన మానసిక క్షోభను అనుభవిస్తుంది మన పండిత రమాబాయి సరస్వతి. నెక్స్ట్ ఇక్కడ మనకి 1922లో మరాఠీ భాషలో బైబిల్ గ్రంథాన్ని అనువదించేస్తుంది. సో ఇక్కడ మనకి ఈ బైబిల్ గ్రంథం యొక్క ట్రాన్స్లేషన్ ఏదైతే ఉందో ఇది 1907లో స్టార్ట్ అయింది. ఇది ఎప్పుడు కంప్లీట్ అయిందంటే 1922లో కంప్లీట్ అయింది.
సో ఇక్కడ మరాఠీ భాషలో 1922లో బైబిల్ గ్రంథాన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఈమె 1922 ఏప్రిల్ 5న ఈ పండిత రమాబాయి సరస్వతి చనిపోతుంది. సో ఇది మనకి ఈ పండిత రమాబాయి సరస్వతికి సంబంధించిన అంశాలు. సో ఈమె తర్వాత మనము అనీ బిసెంట్ గురించి చూద్దాం. సో నెక్స్ట్ అనీ బిసెంట్.